నాకు చూసారో సంబంధం. చెంబు మీద కాలేసి తొక్కినట్టు వాడు వాడి మొహం. బావ బాగా అందగాడు కదే, ఈ బుగ్గలు చూడు. పట్టుకుచ్చులా ఉంది జుట్టు. భాను, భాను, ఎక్కడే నీ మొగుడు? ఓహో, ఇక్కడున్నాడా? అబ్బో, చుక్కల్లో చంద్రుళ్ళా కూర్చున్నాడే గ్రంథసాంగుడు. ఏ లేకవే. ఏరా మనవడా, పెళ్లికి ఎలాగో పిలిచి పప్పు అన్నం పెట్టలేదు, కనీసం శోభనానికన్నా పిలుస్తావా? బాగానే వండుతావంట కదా, కూర పిచ్చుకలేహ్యం చేసి పెడతావా? మీ తాతగారికి తినిపిస్తాను. ఏ సెల్ఫీ దిగుదామే, బాగుంటది. నన్ను కూడా తీయండి. చాలమ్మా, చాలు. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. వెళ్ళరండి. ఏజేని భాను వాళ్ళింటికి ఒక్కసారి వెళ్ళనిస్తే వాళ్ళు చూపించే కపట మర్యాదలకి లొంగిపోతాడని భయపడి అందరం కలిసి విలేజ్కి వెళ్దామని ప్లాన్ చేశాను. నా ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. వాళ్ళు మామూలోళ్ళు కాదు. మన ఏజేకి అతి మర్యాదలు చేస్తే అప్పులు అవసరాలు తీరుస్తాడని పండగ వంక పెట్టుకుని పిలిచారు. ఏజేకి ఇలాంటి వాళ్ళు ఎక్కడా తగల్లేదు కదా, అందుకే జయమ్మ రమ్మనగానే వెళ్లారు. ఇప్పుడు ఎన్ననుకొని ఏం లాభం? తాళాలు దక్షక్క చేతిలో పెట్టి ఆ బాను ఏజేని గ్రిప్పులో పెట్టుకోవడం మొదలుపెట్టింది. లేదంటే బాను పేరెత్తితేనే మండిపడే ఏజే ఏకంగా బానుతో కలిసి వాళ్ళింటికి వెళ్తాడా? ఇప్పుడు ఏమైందని? ఏజే పెళ్లి జరిగిపోయింది. వాళ్ళిద్దరు కలిసి ఉంటారో విడిపోతారో అనేది వాళ్ళ సమస్య. జయమ్మ వైపు నుంచి ఆలోచిస్తే ఏజే సంతోషంగా ఉండాలనే కదా ఆవిడ కోరిక. ఏజే లైఫ్లో ఈ పెళ్లితో కొన్ని కొత్త మార్పులు జరుగుతున్నాయి. వాటిని మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇందులో ఎవరిని తప్పుపడడానికి వీల్లేదు. మీరిప్పుడు బానే మాట్లాడతారు. మాకు చెప్పడం కాదు, జయమ్మ ఏ ప్లాను వెయ్యక ముందే మేం ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందేనని ఎందుకు చెప్పలేకపోయారు?
అంటే మీరనేదేంటి? ఏజేకి ఎదురు తిరగమనా? మీ ఆడవాళ్ళ గొడవల్లోకి మమ్మల్ని లాక్కండి. మే లాగినా మీరు మాట్లాడతారా బావగారు? ఏదో మా బాధ మేము వెళ్ళబోసుకుంటున్నాం. పల్లెటూరులో పండగ ఎంత బాగా జరుగుతుందో ఊహించుకుని సంబరపడ్డాం. కోడి పందాలు, పొట్టేలు పందాలు, హరిదాసులు, ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవన్నీ చూడొచ్చు అనుకున్నాం. అన్నీ జయమ్మ వేసిన ప్లాన్ ముందు తెగిన గాలిపటంలో కొట్టుకుపోయాయి. ఇక చాలు. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే భాను కోరుకున్నట్టే జరుగుతుంది. భాను లేకపోతే మనం ఎంజాయ్ చేయాలి, కానీ ఇలా దిగులుగా కూర్చుంటే ఏం లాభం? మనం కూడా పండగ జరుపుకొని తీరాల్సిందే. నువ్వు సూపర్ అక్క. నిజమక్క, పల్లెటూరుకు వెళ్ళకపోతే ఏంటి? పల్లెటూరులో జరిగినట్టే జరుపుకుందాం. అందుకే రేపు పొద్దున్నే లేచి మీరిద్దరూ కలిసి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు కూడా మీరే పెట్టాలి. గొబ్బెమ్మలా? అంటే పేడ ముట్టుకోవాలా? ముట్టుకోకుండా గొబ్బెమ్మలు చేయడం ఎవరి వల్ల కాదు. చూడ్డానికి బాగుంటుందన్నాను, కానీ నేనే గొబ్బెమ్మలు పెడతాను అనలేదు. అయితే పండగ జరుపుకోవడం కూడా క్యాన్సిల్. బయట ఫుడ్ ఆర్డర్ చేసి ఎవరి గదుల్లో వాళ్ళు తిందాం. ఇదేంటి, గొబ్బెమ్మల కోసం పండుగను క్యాన్సిల్ చేస్తారా? మాయా చిత్ర కలిసి గొబ్బెమ్మలు పెట్టాల్సిందే. ఏంటక్క ఇవి? నీ నోటి దురద వల్ల బురదంటింది మనకే. నన్ను ఆడుకుంటారా? ఇప్పుడు చూడండి, మా ఇంట్లో మిమ్మల్ని ఆడుకుంటాను. ఏయ్ ఏయ్, ఏంటి ఇక్కడ పడుకుంటున్నావు? ఎక్కడ పడుకోవాలి మరి? నీ ప్లేస్ అది. అది మీ ఇల్లు, ఇది మా ఇల్లు. ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఓవరేముంది? మీ ఇంట్లోనూ కింద పడుకుని, మా ఇంట్లోనూ కింద పడుకుని, ఏంటి నా బ్రతుకు? అంత అలసేంటి మీకు? అలుసు కాదు, నలుసు. నువ్వు నా కంట్లో నలుసు. నాటుకోడి పులుసేం కాదు. మీ ఇష్టం. నేను కింద పడుకుంటే మీకే చెడ్డ పేరు. నాకెందుకు చెడ్డ పేరు వస్తుంది? ఫలానా జయమ్మ గారి కొడుకు పెళ్ళాన్ని పురుగున చూస్తున్నాడు అనుకుంటారు. ఏజీ ఎంత హిట్లర్ అయితే మాత్రం వాళ్ళ అమ్మైనా చెప్పకూడదా అని అనుకుంటారు. అది మీకే చెడ్డ పేరు కదా. నాకే పేరు పెట్టుకున్నా, ఏ పేరు వచ్చినా నష్టమే లేదు. నువ్వు నా పక్కన పడుకోవడానికి వీల్లేదు. ఎవరైనా వస్తారు. ఇక్కడికెవరో లోపలికొచ్చి తొంగి చూసి మరీ జడ్జిమెంట్ ఎవరో. సారీ బాబు. భాను, వార్డ్రోబ్లో అంజలి నైటీ ఉందట, కొంచెం ఇస్తావా? అలాగే మమ్మీ. చెప్పడం మర్చిపోయాను బాబు, ఈ బాత్రూంలో పంపు పాడైంది, అందుకే వాల్ కట్టేశాం. మీకు అర్జెంట్ అయితే
పెరట్లో బాత్రూమ్ వాడుకోండి బాబు. బాను గడి పెట్టుకోవే. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్నీ మరిచిపోయా నీలే నమిలేసి, ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందడొచ్చరా, వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చరా, నా కొంగు చివర దాచుకున్న ఇదేంటిది ఏదోలా చూస్తూ ఇంకోలా నడుస్తూ వస్తుంది. వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చరా, నా మనసే నీ వెనకే తిరిగినది, నీ మనసే నాకిమ్మని అడిగినది. లలాయి లాయి రే లాయి రే లాయి రే, లలాయి లాయి రే లాయి. ఏయ్ నువ్వు కింద పడుకో. అది మీ ఇల్లు, ఇది మా ఇల్లు. అసలు తింటూ కూడా ఇవ్వను. వదిలు. అరే నా గురించి మీకు తెలీదు, చాలా బలం ఉంది. నోరు ఉంది. వెళ్ళి కింద పడుకుంటావా లేదా? ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఓకేనా? ఇటుకలు తెచ్చి ఇద్దరి మధ్య గోడ కట్టమంటారా? ఏదో ఒకటి ఏడ్చావు కదా, చాలే. మీకు గురక పెట్టే అలవాటుందా? గురక? ఆ సౌండ్ అంటేనే నాకు ఎలర్జీ. నువ్వు కానీ గురక పెట్టవు కదా. అన్ని రోజులు మీ ఇంట్లో పడుకున్నాను, ఎప్పుడైనా గురక పెట్టానా? ప్రపంచంలో గురక పెట్టే వాళ్ళందరినీ ఒకే గదిలో పడుకోబెట్టాలి. అంత కంపరం నాకు. దొరికారు. ఈ రాత్రి మీకు కాళరాత్రి. ఏంటిది, జనరేటర్ ఆన్ చేశారా? మా ఇంట్లో జనరేటర్ ఎక్కడుంది? అది ఫ్యాన్ సౌండ్. అమ్మో, ఏ ఏంటిది? నాకు సౌండ్ ఎలర్జీ. నాకు సైలెన్స్ ఎలర్జీ. ఆఫ్ చేస్తావా లేదా? చేయను. ఆఫ్ చేయను. ఏంటి? మీ ఇంట్లో ఏసీ ఆఫ్ చేయమంటే చేశారా ఎప్పుడైనా? దుప్పటి కూడా ఇవ్వకుండా ఏసీ వేసి నేల మీద పడుకోమన్నారు. ఏంటిదంతా?
అది మీ ఇల్లు, ఇది మా ఇల్లు. గుడ్ నైట్. రేయ్, నేను పులిన్రా. కాకపోతే అది జడేసుకోదు, నేనేసుకుంటాను. అది దువ్వుకోదు, నేను దువ్వుకుంటాను. అది బొట్టు బిల్ల పెట్టుకోదు, నేను పెట్టుకుంటాను. అంతే తేడా. అది అడవిలో ఉంటుంది, నేను హిట్లర్ ఇంట్లో ఉంటాను. హాయ్, హలో, నమస్తే, వనకం, సస్రేకాల్. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తాను. ముందుగా కొత్తిమీర కట్ట తీసుకుని ఆయిల్ వేసి ఏ ఆపు. వన్ మోరా. నేను ఇటు చూడు. నా గ్లామర్ వల్ల గ్లేర్ కొడుతుందా? లే. ఏమైంది? షార్ట్ ఓకే అయింది. మీరెందుకు వచ్చారు స్టూడియోకి? ఓవర్ యాక్షన్ చేయకు. ఇది మీ ఇల్లు. లేచి కూడా కళని కంటిన్యూ చేసే కన్ఫ్యూజ్ మొహాన్ని ఇప్పుడే చూస్తున్నాను. ఓ మై ప్రభాస్, ఇంత బీభత్సం ఎలా జరిగింది? నీకు కళ వచ్చింది. వచ్చాక నిన్ను లేపడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. 64 కళలో ఉన్నాయి నీకు. థ్యాంక్స్. చీ అప్పు. నువ్వు సిగ్గుపడితే చూడటానికి అస్సలు బాలేదు. వాష్రూమ్ కా? హాల్లో టార్చ్ లైట్ ఉంది, తీసుకెళ్ళండి. మంచిది. నా కసి మొత్తం తీరిపోయింది. ప్రతి రాత్రి నేల మీద పడుకోబెట్టి నన్నే టార్చర్ పెడతారా? నా జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నావా? కథలు లేకపోయినా కథ రాయాలని కలలు కంటున్నావా? ఇదంతా ఆ భాను ట్రైనింగ్ అన్నమాట. సభాష్. నా మీద కంప్లైంట్ రాద్దామనుకున్నావేమో. రాయి రాయి. రాయిలా ఉన్నా రాయి. ఏం రాస్తావో చూస్తా. రాయ్. కమాన్ 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 కమాన్. రాయ్ 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 రాయ్. ప్లీజ్ 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 రాయవా? రాయ్ రాయ్. నా గురించి రాయవా? ఏం రాస్తావు? ఏంటే నువ్వు రాసేది? నా గురించి నువ్వు బయట పెడతావని తెలిసినా నువ్విలా ఉంటే నాకేం అడ్డు రావని ఊరుకున్నాను. కానీ నీలో కదలికలు మొదలైనట్టున్నాయి. అందుకే నీతో నా కథ రాయించాలని
ఆ భాను ఈ ఏర్పాట్లు చేసిపోయినట్టుంది. ఇప్పుడు ఆ భాను లేదు. నిన్ను ఏం చేసినా లేపేసినా చూసే దిక్కు లేదు. సంక్రాంతి పండగ రోజు చచ్చిపోతే డైరెక్ట్గా స్వర్గానికే పోతారని ఎవరో అప్పటిదాకా ఆగి పండగ రోజే ప్రాణాలు వదిలారంట. నువ్వు ఇప్పటిదాకా ఆగింది అందుకేనేమో. నీకు స్వర్గం రాసిస్తానుండు.